నీ పెయిన్, బ్యాక్ పెయిన్, షోల్డర్ పెయిన్, ఎటువంటి మొండి నొప్పులనైనా తగ్గించే క్లినిక్ ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. తెలుగుదేశం పార్టీ నాయకులం అందరం కూడా గూడూరు నియోజకవర్గంలో సైకిల్ గుర్తు కొట్టేయమని చెప్పి తిరుగుతూ తటస్థుల్ని అలాగే సమాజంలో గౌరవం ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పార్టీలోకి ఆహ్వానిస్తున్నటువంటి తరుణంలో ఉన్నట్టుండి నిన్న ఇక్కడ ఉన్నటువంటి ఆయన సమన్వయకర్తనాల్లో అది ఇంకేమో నాకు అర్థం కట్టదు. ఆయన ఏదో అవాకులు చవాకులు మాట్లాడిన విషయం నేను టీవీలో చూశాను. ఈరోజు ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ యునైటెడ్ ఫోరం జాతీయ అధ్యక్షుడు శ్రీ డేగా రాఘవేంద్రరావు గారిని, అలాగే జాతీయ ఉపాధ్యక్షుడు వేగూరి విజయకుమార్ గారిని, రాష్ట్ర ఎస్సీసీఎల్ విభాగం మాకాని వెంకటేశ్వర గారిని, తిరుపతి జిల్లా ఎస్టీ విభాగ అధ్యక్షులు శ్రీ వెర్రి చంచయ్య గారిని ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఆహ్వానించాం. వాళ్ళ కార్యాలయానికి వెళ్ళి మేము పిలవడం జరిగింది. వాళ్ళు కూడా మా యొక్క ఆహ్వానాన్ని దాదాపు 99% అంగీకరించినట్టే అని చెప్పారు. కాబట్టి వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మేము ఈ పనిలో ఉంటే పని బాట లేకుండా అక్కడ కూర్చొని ఏదేదో మాటలు లుచ్చా రాజకీయాలంట. ఎప్పుడు గూడూరు వాళ్ళు ఆ మాటలు రాజకీయ నాయకుల నోటి కింద వినలా. ఎందుకంటే గూడూరులో ఇంతవరకు కూడా సంస్కృతి లేదు. ఎవరు గతంలో బుడ్డాప్రసాద్ గారున్నా, పట్టా ప్రకాష్ రావు గారున్నా, లేకపోతే వరప్రసాద్ గారున్నా, లేకపోతే నేనున్నా, ఈ రోజు వరకు కూడా అటువంటి మాటలు మా నోటి గుండా వచ్చే పరిస్థితి లేదు. కానీ ఎందుకు అతను మాట్లాడుతున్నాడో అతనికి తెలియాలి. ఒక పక్క పొంద రాజకీయం చేస్తానంటాడు, మళ్ళీ ఒక పక్క ఈ మాట మాట్లాడతాడు. ఎందువల్ల చెప్తున్నానంటే ఆయన మాటలు ఎట్లున్నాయంటే ఆయన ఏదో పెద్ద పవిత్రుడిగా ఆయన ఒక్కడే వైఎస్ఆర్సీపీలో కానీ పార్టీలో పుట్టినటువంటి పరిమళ వచ్చినటువంటి కమలనాథుడుగా ఆయన అనుకుంటున్నాడు. ఆయన మొదట కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు, తర్వాత తెలుగుదేశంలోకి వచ్చాడు, తర్వాత వైఎస్ఆర్సీపీలోకి వచ్చాడు. అంటే నీకు నాకు తేడా అని చెప్పు, నాకు అడిగింది అని సమాధానం చెప్పు. నీకు నా తేడా ఏంది? నీకుండేది ఏంది, నాకు లేనిది చదని చెప్పు. నువ్వు పార్టీలు మారొచ్చావు. రాజకీయాల్లో పార్టీలు మారడం సహజం. ఈరోజు ఎంతోమంది మారుతున్నారు. నేను ఎప్పుడో 4-5 సంవత్సరాల ముందు, దాదాపు 5 సంవత్సరాల ముందు, 7 సంవత్సరాల ముందు నేను వైఎస్ఆర్సీపీ నుంచి తెలుగుదేశంలోకి వచ్చా. అప్పటి నుంచి అసలు నా బ్లడ్లో ఉండేది తెలుగుదేశం పార్టీ. ఆ రోజు కొన్ని కారణాల వల్ల బయటకు వచ్చాం. తర్వాత మళ్ళీ నా మాతృ సంస్థకి నేను వెళ్ళిపోయినా మా నాయకుల ఆహ్వానంతో. అంతేకాని నేను వేరే పార్టీలో ఉండి రాజకీయాలు వచ్చినాడు కాదు. నందమూరి తారక రామారావు గారి దయతో ఆ రోజు మున్సిపల్ చైర్మన్ అయినా. కాబట్టి మాది తెలుగుదేశం రక్తం అని చెప్పి నేను మళ్ళీ ఒకసారి తెలియజేస్తున్నాను. ఇక్కడ ఒక వెలుగు సీసీ పనిచేస్తుంటే నువ్వు సునీల్ కుమార్ ఇంటి పక్కన కాబట్టి నిన్ను వేరే దగ్గరికి వెళ్ళిపో, ఉండవాక. నువ్వు దౌర్జన్యాలు చేస్తున్నావు, భయపిస్తున్నావు, జనాల్ని ఫోన్లు చేసి భయపిస్తున్నావు. అట్లాగే నీ కార్యకర్తలు లోపలేసుకున్నావు. నీ కార్యకర్తలపై నువ్వు కేసులు పెట్టావు. నీ కార్యకర్తని హాస్పిటల్ రోడ్లో కొడితే మినిమం పలకరించే పరిస్థితి నీకు లేదు. నువ్వు ఇప్పుడు ఏం పరిస్థితి అంటే తెలుగుదేశం పార్టీలో రోజుకి ప్రజలు చేరుతుంటే నీ ఇష్ట ప్రకారంగా మా పైన పడతాం స్వామి. ఆ లెటర్ రాసింది మేము కదా స్వామి, ఆ బాధితుడితో మాట్లాడుకున్నాయన. మేము లెటరు బయట కూడా పెట్టానండి. అది ఆల్రెడీ అందరూ పంపించేసి అందరూ తెలుసు, మీ అందరూ తెలుసు. దాంట్లో నిజాలు ఎంతో మాకైతే తెలియదు. కానీ మేము అనేది ఎప్పుడు దాని నిజమని అబద్ధం దానిపై చెప్పిన అవసరం లేదు. ఎందుకంటే నీ వ్యక్తిగత జీవితం మాకు సంబంధం లేదు. నేను తెల్ల చొక్కా వేస్తాను, నువ్వు కలర్ చొక్కాలు వేస్తావు. తెల్ల చొక్కాలు సరిపోద్దా? లోపల నేను మచ్చలు కనిపివా? అర్థం చేసుకుని తెల్ల చొక్కాలు మన జమీందారులు చిన్నప్పుడు తెల్ల చొక్కాలు వేసుకుందానికే. ఏదో ఈరోజు మళ్ళీ నేను చెప్తున్నా, ఈ సునీల్ కుమార్ వైఎస్ఆర్సీపీ నుంచి తెలుగుదేశం పార్టీ చేరపోతే నువ్వు రాజకీయ నిరుద్యోగం వెళ్ళిపోయాడువి. నేను వైఎస్ఆర్సీపీని తెలుగుదేశం వచ్చాను కాబట్టి నువ్వు ఎమ్మెల్సీ అయినావు, నువ్వు ఇక్కడ అభ్యర్థి నిలబడ్డావు. సునీల్ కుమార్ లేకపోతే నీకు అసలు ఆ పరిస్థితి లేదు, ఆ ఊసి లేదని చెప్పి మరొకసారి గుర్తుపెట్టుకో. నువ్వు అది గుర్తుపెట్టుకోవాలి, ఇది కాదు. అట్లాగే ఈ 4 మండలాల్లో మెజారిటీ వస్తే సెల్యూట్ చేస్తాడంట. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.